తెలంగాణలో శివనపల్లి అనే ఏరియాలో ఎవరో నిప్పు పెట్టారంట పొలాల దగ్గర. మరి వాళ్ళు తెలిసి పెట్టారో తెలియదు. అంతా మొత్తం చెలరేగి చుట్టుపక్కల ఉన్న పొలాలు అలాగే జంతువులు అక్కడ ఉన్న చెట్లన్నీ కూడా కాలిపోయి చాలా నాశనం అయిపోయినాయి. అంటే ఎంత చదువుకుపోయినా సరే, ఎంత పల్లెటూరులో లోపల మారుమూల ప్రాంతంలో ఉన్నా సరే, చెట్టు అనేది ఎండాకాలంలో నీడేస్తుందని అందరికీ తెలుసు. బట్ కాకపోతే మరి ఆ చెడ్డ పని ఎవరు చేస్తారో ఇంకా భగవంతుడికే తెలియాలి. ఆల్మోస్ట్ అక్కడ ఉన్న జంతువులు, పక్షులు, చెట్లు అన్ని కూడా నాశనం అయిపోయినాయి. ఆయన ట్రాఫిక్ పోలీస్ అయినా సరే, డ్రైవర్ అయినా సరే, లేదంటే కూలి పని చేసుకున్న వాళ్ళైనా, టాపీ పని చేసుకున్న వాళ్ళైనా, ఎవరైనా సరే. అంటే నిన్న ట్రాఫిక్ పోలీస్ అంటే మళ్ళీ కాంట్రవర్సీ అయింది. కష్టపడే వాళ్ళకి నేను ఇచ్చేది చెట్టు. బట్ కాబట్టి అలాంటి సిచ్యువేషన్ జరగడం అనేది చాలా గౌరవం. మన ఏలూరు, విజయవాడ ఇలాంటి టౌన్స్ లో ఓకే, ఇంకా కొన్ని ఏరియాల్లో పొలాల్లో కూడా ఇల్లులు ఉంటాయి. సో వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఈ సమ్మర్ 4 రోజులు కూడా. ఎందుకంటే ఎంత చిన్న నిప్పు సరదాగా చాలా మంది చేస్తుంటారు, ప్రాంక్స్ చేస్తుంటారు, చిన్నగా ఎలికి చుదిలేస్తారు. ఇంట్లో మనం పెంచుకునే పెట్కే ఏదన్నా హెల్త్ బాగాలేదంటే 2-3 రోజులు అల్లాడిపోతాం. అలాంటిది పాపం ఆ ఏరియా అంతా తగలడిపోయిందంటే చాలా దారుణం అది. సో సమ్మర్ లో ఈ 4 రోజులు మనం నిప్పుతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నిప్పుతో ఈ 4 రోజులు జాగ్రత్తగా ఉండమని చెప్పండి. థ్యాంక్ యూ.